కాబట్టి సెటరైట్ అయిపోయింది అనుకున్నాం. అంటే పులిచింతల కాలువ వెళ్ళింది కదా, ఈ వాటర్ని పులిచింతల కాలువలోకి మళ్ళించేసి బుడమేరు వాటర్ని దాని నుంచి ఇబ్రహీంపట్నం BTPS దగ్గర నుంచి కృష్ణానదిలోకి కలిపాడు కాన్సెప్ట్. అయితే అక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే నిన్న వినబడుతున్నటువంటిది ఏంటంటే BTPS దగ్గర ఈ కూలింగ్ కెనాల్లో కనుకుంటా ఇది కలిపింది, ఆ కూలింగ్ లేకపోతే హాట్ వాటర్ కెనాల్లోకి కలిపారు. అక్కడ వాస్తవం ఏంటంటే కొంచెం ఈ పైప్ లైన్లు చాలా పెట్టున్నాయి దాంట్లో. అక్కడ ఈ ఓవర్ఫ్లో వాటర్ని అక్కడ కనుక ఎవరు మేనేజ్ చేయలేకపోయారో తెలియదు, అది ఇరిగేషన్ BTPS ఫెయిల్యూరో తెలియదు. వాళ్ళు గేట్ ఎత్తకుండా ఆపు కూర్చున్నారు, నీళ్ళు వస్తున్నప్పుడు ఫ్లో వదిలేయాలి. వదిలేస్తే అక్కడ ఆ లోపల ఉన్నటువంటి వీటికి ఇది ఉంటాయి కదా హీటర్స్, టర్బైన్స్ అవి అంటారు కదా, అవి చల్లబడడానికి అక్కడ దించుతారు. కూల్ వాటర్ లో దించితే అది హాట్ వాటర్ అవుతుంది, బయటకు వస్తుంది. అక్కడ కూల్ వాటర్ కెనాల్, హాట్ వాటర్ కెనాల్ అని ఉంటుంది. బొగ్గు బాగా మరిగిన తర్వాత మనకు కరెంట్ వచ్చేది బొగ్గులో నుంచినే కదా, ఆ బొగ్గు అట్లా వస్తూ ఉంటది. అది శాంతం అట్లాగే వదిలిపెడితే ప్రమాదం కాబట్టి దాన్ని నీళ్లలో ముంచుతారు. ఆ నీళ్లలో ముంచేది అవతల ఉన్నదేమో కూలింగ్ కెనాల్, అంటే మామూలు వాటర్ కెనాల్. యువతలకు వచ్చేది అది కాలిన తర్వాత, అది ముంచిన తర్వాత వచ్చేది హాట్ వాటర్ కెనాల్ అంటారు అనమాట. ఆ హాట్ వాటర్ కెనాల్లోకి రావాలంటే ఇది కూల్ కెనాల్లో కలిపినట్టున్నారు. ఇప్పుడు అది గేట్ క్లోజ్ చేసేసారు, వాళ్ళ లెవెల్ కోసం చేశారో ఏంటో తెలియదు. అందువలన అది అట్లాగే ఉంచడం వల్ల, అంటే వాళ్ళు ఆ లెవెల్లో లేకపోతే అది మునగదు, కరెంట్ ప్రొడక్షన్ ప్రాబ్లం వస్తుంది. అది అట్టా చేయడం వలన వాళ్ళకి ఇరిగేషన్ కి సమన్వయం లోపించడం వల్ల నీళ్లు అట్టాగే ఉండేటప్పుడు పైన కొట్టుకుపోయింది 2 చోట్ల గండు పడినప్పుడు శనివారం సాయంత్రం 6:30కి ఒకటి, 7:30-8కి 2 పడినాయి. ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు గండిపడింది చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళది అక్కడున్న సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు, వాట్సాప్ గ్రూపులు. బయట ప్రపంచం